Question number 66. Only a few good day is marigold. So, కొన్ని గుడ్ డేస్ మాత్రమే మేరీగోల్డ్ అవుతున్నాయి. అండ్ ఆల్ మేరీగోల్డ్ ఈజ్ 50-50 అండ్ నో 50-50 ఈజ్ టైగర్. సో కన్క్లూజన్ 1, ఆల్ గుడ్ డే కెన్ బి 50-50 అన్నాడు. సో గుడ్ డే మొత్తం 50-50 అయ్యే ఛాన్స్ ఉందా? ఎస్, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ ఫ్యూ అనే రిలేషన్ గుడ్ డేకి మేరీగోల్డ్కి ఉంది తప్పితే గుడ్ డేకి 50కి ఎలాంటి నెగిటివ్ కూడా రిలేషన్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ బి, సమ్ మేరీగోల్డ్ ఈజ్ టైగర్. సో మేరీగోల్డ్కి టైగర్కి నో అనే రిలేషన్ ఉంటుంది. సో ఇది అయ్యే అవకాశం కూడా లేదు. ఆల్ గుడ్ డే ఈజ్ టైగర్, అసలు ఆ రెండింటికి మధ్యలో కనెక్షన్ లేదు కాబట్టి దిస్ కెనాట్ బి ది ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సమ్ పాస్తా ఈజ్ రైస్ అండ్ ఓన్లీ ఎ ఫ్యూ రైస్ ఈజ్ cereals. All cereals are meat. First conclusion, all pasta can never be cereals అన్న. పాస్తాకి సెరల్స్కి ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి పాసిబిలిటీ ఉంటుంది, కానీ వాడు ఏమన్నాడంటే లేదు అని చెప్తున్నాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది ఫాల్స్. నెక్స్ట్, సమ్ మీట్ ఈజ్ పాస్తా. మీట్కి పాస్తాకి ఎలాంటి కనెక్షన్ లేదు, సో డెఫినెట్ కన్క్లూజన్ మస్ట్ బి ఫాల్స్. ఆల్ రైస్ కెన్ బి సెరల్. రైస్ మొత్తం సెరల్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే ఆ రెండింటికి మధ్యలో ఓన్లీ ఫ్యూ అనే రిలేషన్ ఉంది. And the next one is some meat is rice. Yes, some part of meat is rice అనేది తెలుస్తూ ఉంది. So option D is the answer. It's 68. All palm oil is groundnut oil. Palm oil అంతా కూడా groundnut oil. And only a few groundnut oil is mustard oil. Next, no mustard oil is olive oil. First conclusion, all palm oil can never be olive oil. Can never be అంటే ఎప్పటికీ అవ్వదు అని. సో పామ్ ఆయిల్ అంతా ఆలివ్ ఆయిల్ అయ్యే అవకాశం లేదా? ఉంటుందా లేదా? సో చూడండి, పామ్ ఆయిల్ అంతా ఆలివ్ ఆయిల్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకోండి. సో జీకి ఎంకి ఓన్లీ ఫ్యూ అనే రిలేషన్. సో ఈ పాసిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి సో అవకాశం ఉంది, వాడు లేదు అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, సమ్ ఆలివ్ ఆయిల్ ఈస్ గ్రౌండ్నట్ ఆయిల్. ఆలివ్ ఆయిల్కి గ్రౌండ్నట్ ఆయిల్కి ఎలాంటి కనెక్షన్ లేదు, సో దిస్ డెఫినెట్ కన్క్లూజన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్, నో పామ్ ఆయిల్ ఈస్ మస్టర్డ్ ఆయిల్. పామ్ ఆయిల్కి మస్టర్డ్ ఆయిల్కి కూడా ఎలాంటి కనెక్షన్ లేదు కాబట్టి డెఫినెట్ కన్క్లూజన్ అగైన్ ఫాల్స్. నెక్స్ట్, సమ్ గ్రౌండ్నట్ ఆయిల్ కెన్ బి పాసిబిలిటీ. సో సమ్ గ్రౌండ్నట్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సమ్ గ్రౌండ్నట్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ఆల్రెడీ అవుతుందా లేదా? సో ఆల్రెడీ డెఫినెట్గా అవుతున్న దాన్ని మళ్ళీ మనం పాసిబిలిటీ అని చెప్తే అది రాంగ్ అవుతుంది. సో ద ఆన్సర్ హ్యాస్ టు బి ఆప్షన్ ఈ, నన్ ఆఫ్ ది ఎబవ్. It's 69 to 73. 8 friends are sitting around a rectangular table. 4 persons sitting at the corner while the other 4 are sitting at the sides. Equal number of persons face inward and outward. సో మొత్తంగా 8 మెంబర్స్ ఉండేటప్పుడు ఈక్వల్ అంటే 4 ఇన్వర్డ్ అవుతారు, 4 అవుట్వర్డ్ అవుతారు. సో బేసిక్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది చూద్దాం. So 4 at the corners, 4 along the edges. Statement 1. 3 persons are sitting between P and Z. సో పీకి జెడ్కి మధ్యలో 3 పర్సన్స్. అయితే టోటల్గా 8 పర్సన్స్ ఉండేటప్పుడు పీకి జెడ్కి మధ్యలో 3 పర్సన్స్ ఉన్నారు అంటే అర్థం ఏంటి? వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్గా ఉన్నారు అని. సో పీకి ఆపోజిట్గా జెడ్ అండ్ జెడ్కి ఆపోజిట్గా. నెక్స్ట్, ఆర్ అండ్ ఎక్స్ ఫేస్ అవుట్వర్డ్. సో ఆర్ అండ్ ఎక్స్ ఇద్దరు కూడా అవుట్ సైడ్ ఫేస్ చేస్తూ ఉంటారు. దెన్ y ఈజ్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ r. r కి పక్కనే y ఉండాలి. నెక్స్ట్, y సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ s. s కి సెకండ్ లెఫ్ట్ లో y. అట్ ది సేమ్ టైమ్ s ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ యాజ్ q. అంటే s అండ్ q ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తారు. ద ఇమిడియట్ నైబర్స్ ఆఫ్ z ఫేస్ ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్. సో z కి ఎవరైతే ఇమిడియట్ నైబర్స్ ఉంటారో వీళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ ని ఫేస్ చేయాలి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఆపోజిట్ డైరెక్షన్ టు ఈచ్ అదర్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నవాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటే ఇక్కడ ఉన్నవాడు అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. సో ఇలాంటి స్టేట్మెంటే మనకి ఇంకోటి ఉంటుంది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ టు జెడ్ అంటాడు. దాని అర్థం ఏంటి అంటే జెడ్ కి ఆపోజిట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటే వాళ్ళిద్దరు అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. సో ఇది జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్, వైల్ ఇమీడియట్ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేస్ సేమ్ డైరెక్షన్. సో ఎస్ కి ఇరువైపులా ఉన్న వాళ్ళిద్దరు కూడా సేమ్ డైరెక్షన్ ని ఫేస్ చేయాలి. నెక్స్ట్, P sits third to the right of Q. Q కి థర్డ్ రైట్ లో we should have P and Q sits immediate left of Z. Z కి immediate left లో Q ఉంది. S is not a neighbor of Q and Z. S అనేవాడు Q పక్కన కానీ Z పక్కన కానీ ఉండదు. P is not sitting at the corner. కార్నర్ లో లేడు అంటే ఎక్కడ ఉండాలి మరి?
ఎడ్జ్లో ఉంటుంది. సో పీని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సో ఫస్ట్ కనెక్టింగ్ పాయింట్ పీకి ఆపోజిట్గా మనకి జెడ్ ఉండాలి, రైట్. సో నెక్స్ట్ జెడ్తో ఏమైనా కనెక్టింగ్ ఉందా చూడండి. సో జెడ్కి ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ ఉండాలి, కానీ ఇక్కడ మనకి జెడ్ డైరెక్షన్ తెలియదు, వాడు ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాడా అవుట్ సైడ్. సో రెండు పాసిబిలిటీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నాడు అనుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇన్సైడ్ ఫేస్ చేస్తే జెడ్కి ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ ఉండాలి కాబట్టి క్యూ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కనెక్టింగ్ క్యూకి థర్డ్ రైట్లో పీ ఉండాలి. క్యూకి థర్డ్ రైట్లో పీ ఉండాలి అంటే క్యూ డైరెక్షన్ ఏమవ్వాలి అవుట్ సైడ్, అప్పుడు థర్డ్ రైట్లో పీ వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా. జెడ్కి పక్కన ఉన్న ఇద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్స్ని ఫేస్ చేయాలి. సో జెడ్కి ఒక పక్క ఉన్న క్యూ అనేవాడు అవే ఫ్రమ్ ది సెంటర్ కాబట్టి ఇంకొకరు ఇన్సైడ్ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎస్కి సెకండ్ లెఫ్ట్లో వై ఉండాలి, కానీ ఎస్ అనేవాడు క్యూ పక్కన ఉండకూడదు, జెడ్ పక్కన ఉండకూడదు. అంటే ఈ టూ ప్లేసెస్లో ఎస్ ఉండకూడదు. పోనీ ఇక్కడ ఎస్ని పెడితే ఎస్కి సెకండ్ లెఫ్ట్లో వై వచ్చే ఛాన్స్ ఉందా. వాడి డైరెక్షన్ ఏదైనా సరే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ జెడ్ అండ్ పి ఆ పొజిషన్లో ఉంటాం. ఇప్పుడు ఈ రెండు పొజిషన్స్లో మిగిలాయి. ఎస్ని ఎక్కడ పెట్టుకోవాలి మరి. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ అండ్ క్యూ సేమ్ డైరెక్షన్ అన్నాడు, అంటే ఎస్ డైరెక్షన్ ఏమవ్వాలి అవుట్ సైడ్. మరి ఎస్ అవుట్ సైడ్ అవ్వాలి, ఎస్కి సెకండ్ లెఫ్ట్లో మనకి పి రావాలి, సారీ వై రావాలి. అంటే ఎస్ హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్, ఎస్ అవుట్ సైడ్, ఎస్కి సెకండ్ లెఫ్ట్లో వై. ఓకే. సో నెక్స్ట్ వైకి ఇమీడియట్ నైబర్గా ఆర్ రావాలి కాబట్టి వైకి ఇమీడియట్ నైబర్గా ఆర్ ఇక్కడ వస్తుంది. దెన్ ఆర్ అండ్ ఎక్స్ అవుట్ సైడ్ అని చెప్పాడు కాబట్టి ఆర్ ఇక్కడ అవుట్ సైడ్. ఇప్పుడు ఎక్స్ని ప్లేస్ చేయడానికి మనకి టూ ఛాన్సెస్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఇంకొకటి ఇక్కడ. కాకపోతే ఎక్స్ అవుట్ సైడ్ అన్నాడుగా, అంటే ఈ కార్నర్లో రాకూడదు, ఎక్స్ అనేవాడు ఇక్కడ రావాలి. ఎక్స్ ఈజ్ ఫేసింగ్ అవుట్ సైడ్. నెక్స్ట్ ఎస్ పక్కన ఉన్న ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్. ఎక్స్ ఆల్రెడీ అవుట్ సైడ్ కాబట్టి పి కూడా అవే ఫ్రమ్ ది సెంటర్. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అవుట్ సైడ్ ఎంతమంది ఉన్నారు చూడండి, XSPRQ టోటల్గా ఎంతమంది వస్తున్నారు 5 మెంబర్స్. కానీ మనకి స్టార్టింగ్లో చెప్పిన కండిషన్ ఏంటంటే ఈక్వల్ నెంబర్ అన్నాడు, అంటే 4 ఈచ్ రావాలి, కానీ ఇక్కడ 5 వచ్చింది. సో ఇప్పుడు మనం తీసుకున్న పాసిబిలిటీ ఫెయిల్ అయింది. సో సెకండ్ దాంట్లో ఎలా తీసుకోవాలి, జెడ్ డైరెక్షన్ని మనం మార్చుకోవాలి. సో ఒకసారి జెడ్ డైరెక్షన్ మార్చుకొని చూద్దాం ఏమో. సో ఇప్పుడు జెడ్ ఎలా ఉండాలి అంటే అవే ఫ్రమ్ ది సెంటర్ ఉండాలి. సో జెడ్ డైరెక్షన్ తప్పితే ఇంకా ఎవరి గురించి మనకు తెలియదు. సో జెడ్కి ఇమీడియట్ లెఫ్ట్లో క్యూ అంటే క్యూ ఇక్కడ రావాలి. క్యూకి థర్డ్ రైట్లో పి ఉండాలి అంటే క్యూ షుడ్ బి ఫేసింగ్ ఇన్సైడ్. జెడ్కి పక్కన ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా డిఫరెంట్ డైరెక్షన్స్ కాబట్టి ఇతను అవుట్ సైడ్ అవుతాడు. నెక్స్ట్ ఎస్కి సెకండ్ రైట్లో వై రావాలి, కానీ జెడ్ పక్కన ఎస్ పక్కన ఉండకూడదు, ఈ టూ పొజిషన్లో ఉండకూడదు. నెక్స్ట్ ఎస్ అండ్ క్యూ సేమ్ డైరెక్షన్ అంటే ఎస్ కూడా ఇన్సైడ్ అవ్వాలి. సో అప్పుడు ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎస్ని ఇక్కడ పెట్టి ఇన్సైడ్, అప్పుడు ఇక్కడ వై. నెక్స్ట్ వైకి అడ్జసెంట్గా ఎవరు రావాలని చెప్పాడు, ఆర్ రావాలి. ఆర్ అనేవాడు అవుట్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్ కూడా అవుట్ సైడ్ ఫేస్ చేయాలి. అయితే అవుట్ సైడ్ మనకి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి చూడండి. ఇక్కడ పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది, ఇక్కడ పెట్టుకోవడానికి ఒక ఛాన్స్. ఒకసారి ఎంతమంది ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, ఎంతమంది అవుట్ సైడ్ ఒకసారి చూద్దాం. సో 1 2, సో 2 పర్సన్స్ ఇన్సైడ్, మిగతా 2 పర్సన్స్ కూడా అవుట్ సైడ్ ఉన్నారు. ఎస్ ఎస్కి సెకండ్ లెఫ్ట్ వై, సారీ. సో ఎస్కి సెకండ్ లెఫ్ట్లో వై రావాలి, వైకి అడ్జసెంట్గా ఆర్ ఉండాలి, ఆర్ షుడ్ బి ఫేసింగ్ అవే ఫ్రమ్ ది సెంటర్, రైట్. ఇప్పుడు ఎక్స్ని ఎలా ఫేస్ చేసుకోవాలి చూడండి. ఎక్స్ని ప్లేస్ చేయాలి అంటే ఎక్స్ కూడా అవుట్ సైడ్ అవ్వాలి. అయితే మనకి ఈ 2 ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇంకా ఫిల్ అవ్వడానికి. మరి ఒకవేళ ఎక్స్ని ఇక్కడ పెట్టుకుంటే అవుట్ సైడ్ అవుతాడు, అప్పుడు పి డైరెక్షన్ కూడా ఏమవ్వాలి అవే ఫ్రమ్ ది సెంటర్ అవ్వాలి, ఎందుకంటే ఎస్కి పక్కనే ఉన్న ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్. మరి అవుట్ సైడ్ ఎంతమంది అవుతున్నారు చూడండి, 1 2 3 4. అప్పుడు వై డైరెక్షన్, సారీ 4 పర్సన్స్, 1 2 3 4 5 వస్తున్నారు, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ పెట్టుకునే అవకాశం లేదు. సో ఎక్స్ హ్యాస్ టు బి ప్లేస్డ్. సో నెక్స్ట్ పర్సన్ ఇస్, సో W హ్యాస్ టు బి ప్లేస్డ్ హియర్. నెక్స్ట్ డైరెక్షన్స్ చూసుకోండి మిగతావి. సో ఒకసారి ఎంతమంది ఇన్సైడ్ ఫేస్ చేస్తున్నారు, 1 2, అవుట్ సైడ్ 1 2 3. అయితే ఇప్పుడు పి అండ్ డబ్ల్యూ కనుక అవుట్ సైడ్ ఫేస్ చేస్తే ఎక్కువ మంది అవుతారా, 5 మెంబర్స్ అవుతారు, అంటే ఖచ్చితంగా పి అండ్ డబ్ల్యూ ఇన్సైడ్ ఫేస్ చేసుకోవాలి, వై అవుట్ సైడ్ ఫేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పాసిబిలిటీస్ 74 to 78. 8 persons have different number of coins but not in the same order, and 7 of them like different colors among. సో కొన్ని కలర్స్ ఇచ్చాడు, 2 of them like the same color.
సో 8 పర్సన్స్ ఉన్నారు. నెక్స్ట్ అలానే కాయిన్స్ కూడా మనకి 8 ఉన్నాయి, 7 కలర్స్ ఉన్నాయి. సో పర్సన్స్ ని ఫిక్స్డ్ వేరియబుల్ గా తీసుకుందాం, P2W. సో ఇక్కడ కలర్ రాసుకుందాం, ద అదర్ వేరియబుల్ ఇస్ కాయిన్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్, Q డస్ నాట్ లైక్ వైట్ కలర్. సో Q అనేవాడికి వైట్ ఇష్టం లేదు. నెక్స్ట్ వన్ ఇస్ R హ్యాస్ 40 మోర్ కాయిన్స్ దాన్ దట్ ఆఫ్ Q. అంటే R దగ్గర ఉన్న కాయిన్స్ ఏందని చెప్తున్నారు, Q ప్లస్ 40 అని రాసుకోవచ్చా? సో R ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ 40. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కాయిన్స్ లో నెంబర్స్ లో ఒకసారి చూడండి, 40 డిఫరెన్స్ లో ఏమున్నాయి? సో 40 డిఫరెన్స్, ఒకటి 10 అయితే ఇంకొకటి ఎంత అవ్వాలి? 50, 20, 60, 30, 70, 40, 80, మొత్తంగా 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో వెయిట్ చేద్దాం. W likes yellow color and has 80 coins. Next, U likes green color. P has 20 coins. Next, persons who have 70 and 60 coins like the same color. మనకి కలర్స్ ఇక్కడ 7 కలర్స్ ఇచ్చాడు, చెప్పాడు కూడా ఒక కలర్ అనేది ఇద్దరికి ఇష్టం అని చెప్పాడు. సో వాళ్ళిద్దరూ ఎవరంటే 70, 60, వీళ్ళిద్దరికి కూడా సేమ్ కలర్ ఇష్టం అని చెప్పాడు. నెక్స్ట్, వన్ హూ హ్యాస్ 30 కాయిన్స్ లైక్ వైట్ కలర్. నెక్స్ట్, V హ్యాస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ S, అంటే V ఈజ్ ఈక్వల్ టు 2 into S. నెక్స్ట్, U డస్ నాట్ హ్యావ్ 70 కాయిన్స్. T does not like black or red. Next, V does not like pink color. Neither Q nor P likes pink color. అంటే Q కి కానీ P కి కానీ కూడా పింక్ ఇష్టం లేదు అని చెప్తారు. నెక్స్ట్, T does not like pink. సో ఇవి మన దగ్గర ఉన్న స్టేట్మెంట్స్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో R ఈజ్ ఈక్వల్ టు Q ప్లస్ 40 అన్నాడు. ఇందాక పాసిబిలిటీస్ చూసినప్పుడు ఏమైనా చెప్పుకున్నాం మనం, ఒకటి R కి 50 అయితే Q కి 10 అవ్వాలి. సో ఛాన్స్ ఉందా అది? ఎస్, 50, 10 అనేది ఒక ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 60, 20 ఒక ఛాన్స్ ఉంది, కాకపోతే P అనేవాడికి ఆల్రెడీ 20 వెళ్ళిపోయింది కాబట్టి ఆ ఛాన్స్ అనేది పోతుంది. నెక్స్ట్ పాసిబిలిటీ ఇస్ 70 and 30. మరి 70 and 30 ఉందా? సో 70 and 30 అయినప్పుడు ఒకసారి చూద్దాం. 70 and 30 అయినప్పుడు ఇద్దరిలో 30 ఎవరికి అవ్వాలి? Qకి అవ్వాలి. ఇక్కడ మనకు ఒక కండిషన్ చెప్పాడు, 30 కాయిన్స్ ఉన్నవాడికి నచ్చిన కలర్ ఏంటి? వైట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? Q డస్ నాట్ లైక్ వైట్ అన్నాడు, అంటే ఈ పాసిబిలిటీ కూడా ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ 40 and 80, బట్ ఆల్రెడీ 80 అనేది Wకి అలౌట్ చేసాం కాబట్టి అది కూడా పోతుంది, అంటే మిగిలినవి ఏంటి మనకి? 50 and 10. సో R మస్ట్ బి హ్యావింగ్ 50 కాయిన్స్, Q అనే వాడి దగ్గర 10 కాయిన్స్. ఓకే, సో నెక్స్ట్ V ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ S అన్నాడు. సో మిగిలిన వాటిలో ఒకసారి చూడండి, 10 అయిపోయింది, 20, 50, 80. సో ఇప్పుడు మిగిలిన వాటిలో V ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ S. ఎక్కడ ఛాన్స్ ఉంది మనకి? S అనేవాడికి 30 అయితే V అనేవాడికి 60, అంతకు మించి ఏ ఛాన్స్ కూడా లేదు. సో V హ్యాస్ 60 కాయిన్స్ అండ్ S హ్యాస్ 30. మరి 30 కాయిన్స్ నచ్చిన వాడికి నచ్చిన కలర్ ఏంటంటున్నాడు? వైట్. సో U అనేవాడికి 70 కాదు కాబట్టి అప్పుడు ఆబ్వియస్ గా T హ్యాస్ 70 కాయిన్స్. సో మిగిలిపోయింది మనకి 40 అనేవాడికి. సో కలర్స్ గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు P అనేవాడికి పింక్ నచ్చటం లేదు, Q అనేవాడికి నచ్చటం లేదు, Tకి నచ్చటం లేదు, Vకి నచ్చటం లేదు. ఉన్న 5% లో నలుగురికి నచ్చటం లేదు అన్నప్పుడు ఎవరికి నచ్చాలి? అది Rకి నచ్చాలి. ఓకే, సో నెక్స్ట్ 70 and 60 ఎవరైతే ఉంటారో వాడికి నచ్చిన కలర్ సేమ్ కలర్ అంటున్నాడు. సో ఆ కలర్ ఏమయ్యే ఛాన్స్ ఉంది చూడండి, బ్లాక్ కాదు, రెడ్ కాదు. సో మిగిలిన కలర్స్ లో మనకి ఏమున్నాయి ఒకసారి చూద్దాం. సో బ్లూ ఉందా? రైట్. మనకి యాక్చువల్గా మిగిలిన కలర్స్ ఏంటంటే బ్లాక్ ఫిల్ చేయలేదు, బ్లూ ఫిల్ చేయలేదు, గ్రీన్ అయిపోయిందా? రైట్. పింక్ అయిపోయిందా? ఓకే. రెడ్ ఒకటి మిగిలింది, వైట్ అయిపోయింది, ఎల్లో అయిపోయింది. సో ఈ మిగిలిన ఈ 3 కలర్స్ లో T అనేవాడికి బ్లాక్ నచ్చదు, రెడ్ నచ్చదు, అంటే ఆబ్వియస్ గా బ్లూ. మరి 70 కాయిన్స్ ఉన్నవాడికి బ్లూ అంటే 60 కాయిన్స్ ఉన్నవాడికి కూడా సేమ్ కలర్ అని చెప్పాడు కాబట్టి వీడికి కూడా బ్లూ. మరి మిగిలింది ఎవరు ఇప్పుడు మనకి? P and Q. సో బ్లూ అయిపోయింది, బ్లాక్ అండ్ రెడ్ మిగిలాయి. సో ఖచ్చితంగా చెప్పగలమా ఎవరికి ఏది ఇష్టమని? చెప్పలేం. సో ఎయిదర్ బ్లాక్ ఆర్ రెడ్ వస్తుంది. రైట్. సో ఇది మనకి ఫైనల్ అరేంజ్. 79
సో ఫస్ట్ కన్క్లూజన్ ఈజ్ వై నుంచి పీకి ఫ్లైట్ జర్నీ అంటున్నాడు. సో పాసిబిలిటీ ఉందా? సో వై నుంచి ఆర్ వరకు వెళ్ళాలి, నెక్స్ట్ ఆర్ టు బి. సో ఫస్ట్ కన్క్లూజన్ ఫాల్స్. సో కమింగ్ టు ద సెకండ్ కన్క్లూజన్, ఆర్ నుంచి ఎక్స్ కి ట్రైన్ జర్నీ. సో ఆర్ నుంచి ఎక్స్ కి అంటే పాత్ ఎలా ఉండాలి? ఆర్ టు ఎన్, ఎన్ టు ఎక్స్. సో మధ్యలో ఎక్కడ కూడా మనకి ఫ్లైట్ జర్నీ రాలేదు, ఓన్లీ ట్రైన్ జర్నీ. సో సెకండ్ కన్క్లూజన్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ వన్, పి నుంచి జెడ్ కి అంటున్నాడు. ఒకసారి చూద్దాం. పి నుంచి ఐకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. కొన్ని పి నుంచి ఎక్స్ కి వెళ్ళాం అనుకోండి, ఎక్స్ నుంచి జెడ్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్. దట్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. నెక్స్ట్ 80, ఏ నుంచి సికి రిలేషన్ ఉందా చూడండి. ఏ నుంచి సికి ఎలా వెళ్ళొచ్చు? ఏ టు ఐ, ఐ టు ఆర్, దెన్ ఆర్ టు సి. మధ్యలో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వస్తుంది, రైట్. నెక్స్ట్ జీ నుంచి బికి అంటున్నాడు. సో జీ టు ఐ, నెక్స్ట్ ఐ టు ఆర్, ఆర్ టు బి. సరిపోతుందా? సో సెకండ్ కన్క్లూజన్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, యూ నుంచి బికి అంటున్నాడు. యూ నుంచి బికి వెళ్ళాలి అంటే యూ నుంచి ఐ, ఐ నుంచి ఆర్, ఆర్ నుంచి బి. మధ్యలో మనకి అదే రిలేషన్ వస్తుంది. సో ఆల్ ఆర్ కరెక్ట్, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 81, డి గ్రేటర్ దెన్ జీ. డి నుంచి జేకి రిలేషన్ చూడండి. డి నుంచి జేకి ఎలా వెళ్ళొచ్చు? డి నుంచి ఈకి వెళ్తే తర్వాత ఈ నుంచి కనెక్షన్ లేదు, తర్వాత ఈ నుంచి కొన్ని ఎఫ్కి వెళ్దాం, ఎఫ్ నుంచి ఛాన్స్ ఉందా? ఎఫ్ టు యూ వెళ్ళాలి, యూ టు ఇక్కడ మనకి బ్లాక్ వస్తుంది, అంటే రిలేషన్ అనేది మనం చెప్పలేం. సో సెకండ్ కన్క్లూజన్లో కూడా సేమ్ వాటి మధ్యలోనే రిలేషన్ అడిగాడు, అది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ డి నుంచి పీకి రిలేషన్ ఉందా? సో మళ్ళీ అక్కడ సేమ్ పాత్లో వెళ్ళేసరికి బ్లాక్ వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి చెప్పండి. ఇక్కడ ఫస్ట్ 2 కన్క్లూజన్స్ లో సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డి అండ్ జే. అట్ ది సేమ్ టైం ఆ 2 కన్క్లూజన్స్ కూడా రాంగ్ అయ్యాయి. అండ్ ద అదర్ థింగ్ ఈస్ వాటి మధ్యలో రిలేషన్ మనం చెప్పలేకపోతున్నాం. సో ఎప్పుడైతే చెప్పలేకపోతున్నామో ఆల్ ద బేసిక్ కంపారిజన్ సింబల్స్ గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు 3 ఉండాలి. ఎస్, గ్రేటర్ దెన్ ఉంది, లెస్ దెన్ ఉంది, ఈక్వల్ టు కూడా ఉంది, కాబట్టి ఎయిదర్ 1 or 2, ఆప్షన్ ఈ అనేది ఆన్సర్. నెక్స్ట్ 82 to 86, 14 persons sit in 2 parallel rows containing 7 persons in each. సో ఒక్కొక్క రోలోకి వచ్చేసరికి 7 persons ఉంటారు. సో రో 1లో ఎవరున్నారు, రో 2లో ఎవరున్నారు అన్న విషయం చెప్పాడు. సో ఒక రోలో ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసుకుందాం, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. సో రో 1లో ఎం, సి, జి వీళ్ళందరూ కూడా సౌత్ ని ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ద పర్సన్స్ ఆర్ ఎం, సి, ఈ, ఎల్, ఐ అండ్ ఏ. సో మిగతా వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రోలో ఉంటారు. సరే, కండిషన్స్ ఏం చెప్తున్నాడు? ఎం ఫేసెస్ ఎన్, అంటే ఎం కి ఆపోజిట్ గా ఎన్ ఉండాలి అని చెప్పి. నెక్స్ట్ నో వన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ ఐ. ఏకి ఐకి మధ్యలో ఎవరు లేరు అంటే దాని అర్థం వాళ్ళిద్దరూ అడ్జసెంట్ గా ఉండాలి అని. నెక్స్ట్ 2 persons సిట్ బిట్వీన్ హెచ్ అండ్ కే. హెచ్ కి కే కి మధ్యలో ఇద్దరు మాత్రమే ఉంటారు. బి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్. సో జాగ్రత్తగా చూడండి, బి ఎక్కడున్నాడని చెప్తున్నాడు? థర్డ్ టు ద రైట్ ఆఫ్ ద వన్ హూ ఫేసెస్ ద వన్ హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్. సో ఈ స్టేట్మెంట్ అర్థం కావడానికి వెనుక నుంచి రండి. సో సెకండ్ రైట్ ఆఫ్ ఈకి ఒకరు ఎవరో సెకండ్ రైట్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు రిప్రజెంట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ అనేవాడు మనకి ఏ రోలో వస్తాడు? ఫస్ట్ రోలో వస్తాడు, సౌత్ ఫేస్ చేస్తూ. అంటే ఈకి సెకండ్ రైట్ అంటే మనకి ఏమవ్వాలంటే మన లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఈకి సెకండ్ రైట్ వీడు, వాడిని ఫేస్ చేస్తూ ఉన్నవాడికి థర్డ్ రైట్ లో బి ఉండాలి. సో వీడిని ఫేస్ చేస్తూ ఈ పర్సన్ ఉంటే వీడికి థర్డ్ రైట్ లో బి ఉండాలి, అంటే ఈ విధంగా రిప్రజెంటేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ జీ ఫేసెస్ వన్ ఆఫ్ ద నైబర్స్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ కి పక్కన ఉన్న ఎవరో ఒక పర్సన్ ని జీ ఫేస్ చేస్తూ ఉండాలి, వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని జీ ఫేస్ చేయాలి. దెన్ మోర్ దెన్ 2 people సిట్ బిట్వీన్ కే అండ్ జే. కేకి జేకి మధ్యలో ఇద్దరికన్నా ఎక్కువ మంది ఉండాలి. సో 2+ members ఉంటారు వీళ్ళ మధ్యలో. నెక్స్ట్ సి సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ అండ్ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్. సో సి అనేవాడు ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలి అని చెప్పాడు. సో సి అనేవాడు ఏ రోలో వస్తున్నాడు మనకి? ఫస్ట్ రోలో. మరి ఏ ఎండ్ లో ఉంటే ఇది సాటిస్ఫై అవుతుందో చూడండి. లెఫ్ట్ ఆఫ్ ఎల్ ఉండాలి. మరి ఇక్కడ పెడితే ఎవరికైనా లెఫ్ట్ లో వస్తాడా? రాడు. అంటే ఖచ్చితంగా సి ఇక్కడ ఉండాలి. ఎల్ కి థర్డ్ లెఫ్ట్ లో ఉండాలి కాబట్టి ఎల్ ఇక్కడ ఉండాలి, రైట్. నెక్స్ట్ హెచ్ ఫేసెస్ ద వన్ హూ సిట్స్ ఇమిడియేట్ రైట్ టు ఎల్. ఎల్ కి ఇమిడియేట్ రైట్ ఎవరైతే ఉన్నారో వాడిని హెచ్ ఫేస్ చేయాలి. ఎల్ కి ఇమిడియేట్ రైట్ గా వీడుంటే వీడిని ఫేస్ చేస్తూ హెచ్ కనిపించాలి. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక కనెక్టింగ్ పాయింట్ మనకు దొరుకుతుంది. హెచ్ కి కే కి మధ్యలో ఇద్దరు ఉండాలి కాబట్టి
కే అనేవాడు ఇక్కడ తప్పితే ఇంకెక్కడ వచ్చే ఛాన్స్. నెక్స్ట్ ఐ డస్ నాట్ ఫేస్ జే అండ్ కే. సో కేని కానీ జేని కానీ ఐ ఫేస్ చేస్తూ ఉండకూడదు. నెక్స్ట్ మోర్ దెన్ 3 people సిట్ బిట్వీన్ ఈ అండ్ ఎం. ఈకి ఎంకి మధ్యలో ముగ్గురి కన్నా ఎక్కువ మంది ఉండాలి. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. ఒకసారి చూద్దాం ఎక్కడైనా కనెక్టింగ్ పాయింట్ ఏమైనా కనిపిస్తుందా. కేకి జేకి మధ్యలో ఎంతమంది ఉండాలని చెప్పాడు? మోర్ దెన్ 2 persons. అంటే 1 2 3. సో ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా కూడా రావచ్చు. సో 2 chances కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మనకి మోర్ దెన్ 2 అన్నాడో ఫస్ట్ పాసిబిలిటీగా మనం ఏం తీసుకుంటాం? 3 persons తో స్టార్ట్ చేద్దాం. సో అప్పుడు జే ఇక్కడైనా వచ్చేది, మధ్యలో 3 persons ఉన్నారనుకుంటే జే హ్యాస్ టు బి ప్లేస్డ్. నెక్స్ట్ ఇంకేమైనా కనెక్టింగ్ ఉందా చూడండి. సో డైరెక్ట్ కనెక్షన్స్ ఏమీ లేవు. సో ఇది ఒకసారి ఈ క్లూ చూద్దాం. ఈకి ఎంకి మధ్యలో ముగ్గురి కన్నా ఎక్కువ మంది, 3 కన్నా ఎక్కువ అంటే మినిమం ఎంతమంది? 4 members. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఇక్కడ వస్తే 1 2 3 4, ఇంకొకరు ఇక్కడ రావడానికి ఛాన్స్. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా అంటే లేదు. ఖచ్చితంగా ఇక్కడ పెట్టామనుకోండి ఈ చివరిలో రావాలి, బట్ ఆల్రెడీ ఫిల్ అయింది. ఇక్కడ పెడితే సరిపోదు. సో ఒకటే ఒక ఛాన్స్ ఏంటంటే ఒకరిని ఇక్కడ పెడితే ఇంకొకరిని ఇక్కడ పెట్టాలి. అయితే ఎవరిని ఎక్కడ పెట్టాలో ఒకసారి చూడండి. మరి ఈని ఇక్కడ పెడితే కుదురుతుందా? రాదు. ఎందుకంటే ఈకి ఒక 2 persons రైట్ లో ఉన్నారని ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఇక్కడ పెట్టుకుంటాము, ఎంని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, ఈతో కనెక్టింగ్ ఉన్న ఈ పాయింట్ చూడండి. ఈకి సెకండ్ రైట్ లో ఎవరైతే ఉంటారో వాడికి థర్డ్ రైట్ లో బి ఉండాలి. అంటే బి అనేవాడు ఇక్కడ రాదు. ఓకే, నెక్స్ట్ ఎంతో కనెక్టింగ్ మనకు కనిపిస్తుంది. ఎంకి ఆపోజిట్ గా ఎన్ ఉండాలి కాబట్టి ఎన్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా? ఎఫ్ కి ఇమీడియట్ నైబర్స్ లో ఎవరినో ఒకరిని జీ ఫేస్ చేయాలి. అయితే ఎఫ్ అనేవాడు ఖచ్చితంగా సెకండ్ రోలో రావాలి ఈ 2 places. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ని పెడితే అది సాటిస్ఫై అవుతుందా? ఇక్కడ ఎఫ్ని పెడితే ఇమీడియట్ నైబర్ అయిన కేని ఆల్రెడీ ఈ ఫేస్ చేస్తున్నాడు, ఇటువైపు ఉన్నవాడిని ఆల్రెడీ ఎల్ ఫేస్ చేస్తున్నాడు. సో అది పాసిబుల్ కాదు. కాబట్టి ఎఫ్ని ఇక్కడ మాత్రమే ప్లేస్ చేయాలి. రైట్, సో ఇప్పుడు ఇమీడియట్ నైబర్ లో ఎవరో ఒకరు జీని ఫేస్ చేస్తుంటారు. నెక్స్ట్ కనెక్టింగ్ ఏముంది మనకి? ఏ అండ్ ఐ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చెప్పింది ఏంటంటే ఎఫ్ కి ఇమీడియట్ నైబర్ లో ఒకరిని జీ ఫేస్ చేయాలి. ఒకవేళ ఎఫ్ కి ఇమీడియట్ నైబర్ అయిన హెచ్ ని జీ ఫేస్ చేస్తూ ఉన్నాడు అనుకుంటే ఏని ఐని ప్లేస్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వరుసగా 2 ఖాళీగా ఉండాలి. కాబట్టి జీ అనేవాడిని ఇక్కడ మాత్రమే పెట్టాలి. మరి ఏని ఐని ఈ మధ్యలో పెట్టాలి. కాకపోతే ఎవరిని ఎక్కడ పెట్టాలి? ఒక్కసారి ఇది చూసుకోండి. ఐ అనేవాడు కేకి అడ్జసెంట్ గా కానీ ఆపోజిట్ గా కానీ జేకి ఆపోజిట్ గా కానీ ఉండకూడదు. మరి జేకి ఆపోజిట్ గా ఐ ఉండకూడదు కాబట్టి ఏని పెడతాం. ఇక్కడికి వచ్చేసరికి ఐ. నెక్స్ట్ ఇక్కడ ఎవరైతే మిగిలిపోయారో ఆ పర్సన్ ని ఎఫ్ ని కేని మధ్యలో కూర్చోబెట్టండి సరే. సో ద పర్సన్ ఈస్ డి. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 to 90. ఇన్ ఎ ఫ్యామిలీ దేర్ ఆర్ 6 members. వి ఈస్ ద స్పౌస్ ఆఫ్ ఎల్ హూ హ్యాస్ 2 children. సో వి ఈస్ ద స్పౌస్ అన్నారు అంటే వి అండ్ ఎల్ ఒక మ్యారీడ్ కపుల్. ఇక్కడ ఎల్ కి 2 children ఉన్నారు అంటే అర్థం వికి ఎల్ కి ఇద్దరికి కూడా 2 children ఉండాలి. ఆర్ ఈస్ ద ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కే. ప్యాటర్నల్ అంటే ఏంటి అర్థం? ఫాదర్స్ ఫాదర్ అని అర్థం. సో ఆర్ ఈస్ ద ప్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఆర్ కి ఒక చైల్డ్ ఉంటే ఆ చైల్డ్ ఎవరో వాళ్ళు ఖచ్చితంగా సన్ అవ్వాలి. రైట్, ఇతను గ్రాండ్ ఫాదర్ అన్నాడు కాబట్టి ఇతని జెండర్ కూడా మేల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎవరు వస్తారంటే కే. కే ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఎస్ అన్నాడు కాబట్టి కే జెండర్ కూడా మేల్ అవుతుంది. ఎస్ జెండర్ మాత్రం మనం చెప్పలేం. ఎం ఈస్ ద మ్యాటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎస్. మ్యాటర్నల్ అంటే తల్లి తరపు నుంచి, అంటే ఎస్ కి ఒక మదర్ ఉండాలి. ఈ మదర్ వాళ్ళ ఫాదర్ ఎవరు అవ్వాలి? ఎం. బోత్ ఎల్ అండ్ ఎస్ ఆర్ ఆఫ్ ది సేమ్ జెండర్. ఎల్ అండ్ ఎస్ ఇద్దరు కూడా సేమ్ జెండర్, కానీ ఎం కి ఆపోజిట్. మనకి ఎం మేల్ అని తెలుసు కాబట్టి ఎల్ అండ్ ఎస్ ఇద్దరు కూడా ఏమవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. అయితే మొత్తంగా 6 members ఉన్నారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ జనరేషన్ లో 2, సెకండ్ జనరేషన్ లో 2, థర్డ్ జనరేషన్ లో 2 ఎగ్జాక్ట్ గా ఫిట్ అయ్యారు. కాబట్టి ఈ వి అండ్ ఎల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని సెకండ్ జనరేషన్ లో ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా వస్తుంది మనకి R and the other one is M. సో ఇక్కడికి వచ్చేసరికి K and S. సో gender of L and S must be females. Next question number 91. If second and fourth letters of each word are interchanged, then how many meaningful words will be formed? సో సెకండ్ అండ్ ఫోర్త్ ఇంటర్చేంజ్ చేశాక ఇక్కడ ఏమవుతుంది? BTGF ఏమైనా మీనింగ్ ఉంటుందా అంటే నో. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్చేంజ్ చేయండి, ఏమైనా మీనింగ్ ఉంటుందా? VYKH వస్తుంది, దానికి కూడా ఏ మీనింగ్ కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్చేంజ్ చేసేటప్పుడు TAXI. TAXI అంటే టాక్సీ, మీనింగ్ ఉందా లేదా? ఎస్. నెక్స్ట్ ఇదేమవుతుంది? CIJD, ఇటువంటి మీనింగ్ కూడా ఉండదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? EACH, ఈచ్ అన్న లెటర్ వర్డ్ కి కూడా మీనింగ్ ఉంటుంది. సో టోటల్ గా 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయి. ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్.
Next 92. If second and third letters in each word are changed with their succeeding letters, then how many words will have two vowels? సో ఇక్కడ సెకండ్ లెటర్ ని థర్డ్ లెటర్ ని సక్సీడింగ్ లెటర్స్ అన్నాడు. సక్సీడింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ లెటర్. అలా రీప్లేస్ చేసిన తర్వాత ఎన్నింట్లో రెండు ఓవెల్స్ ఉంటాయి అన్నాడు. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనకి ఉన్న ఓవెల్స్ ఏంటి జనరల్గా? ఏఈఐఓ. ఏ లెటర్స్ ని +1 చేస్తే ఏ వస్తాయి చూడండి. జెడ్ ని +1 చేస్తే ఏ వస్తుందా? నెక్స్ట్ ని +1 చేస్తే ఈ, హెచ్ కి +1 చేస్తే ఏమవుతుంది? ఐ, ఎన్ కి +1 చేస్తే ఓ, అండ్ ని +1 చేస్తే యు. అంటే ఈ 5 లెటర్స్ లో ఏవైనా ఆ మధ్యలో ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక ఓవెల్ ఫామ్ అవుతుంది, రైట్? సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ లెటర్ కానీ లాస్ట్ లెటర్ కానీ ఓవెల్ లేదు. మరి ఈ రెండు లెటర్స్ లో మన దగ్గర ఉన్నవి ఖచ్చితంగా వాడు కావాల్సినవి ఎన్ని అంటున్నాడు? 2 ఓవెల్స్. అంటే ఈ రెండు కూడా మన దగ్గర ఉండాలి. ఉన్నాయా? మరి లేవు. సో ఇందులో ఓవెల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కానీ లాస్ట్ కానీ రెండింటిలో ఓవెల్స్ లేవు. అంటే ఈ రెండు ఇప్పుడు ఓవెల్స్ గా మారాలి. మారే అవకాశం ఉందా? హెచ్ ఒకటే వస్తుంది కానీ మన దగ్గర కే లేదు, కాబట్టి ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఆల్రెడీ లాస్ట్ లెటర్ ఓవెల్ ఉంది. అంటే ఇంకొక ఓవెల్ వస్తే చాలు. ఐ కానీ ఎక్స్ కానీ మన దగ్గర ఉందా? లేదు. అంటే ఇక్కడ ఒక ఓవెలే వస్తుంది కానీ రెండు వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఐ అనే ఓవెల్ ఆల్రెడీ ఉంది, ఇంకొకటి వస్తే చాలు. రెండింటి ఉందా? ఎస్. డి అనే లెటర్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 2 ఓవెల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ అలానే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఏ ఒక ఓవెల్ ఉంది, ఈ ఒక ఓవెల్ ఉంది. ఇవి ఇప్పుడు మార్చినా మార్చకపోయినా ఆల్రెడీ 2 ఓవెల్స్ ఉంటాయి కదా. సో ఆన్సర్ మస్ట్ బి 2, దట్ ఈస్ ఆప్షన్ డి. Next 93. If all the words are arranged from left to right according to English alphabetical order, then which of the following is fourth word from the right hand? సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో లెఫ్ట్ నుంచి రైట్ కి అరేంజ్ చేసుకోమంటున్నాడు. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఫోర్త్ వర్డ్ అని అడుగుతున్నాడు. సో రైట్ సైడ్ నుంచి ఫోర్త్ వర్డ్ అన్న రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మన దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయిగా. సో రివర్స్ ఆల్ఫాబెటికల్ లో సెకండ్ అన్న ఒకటా కాదు? చూడండి ఒకసారి ఎలా అరేంజ్ చేయమంటున్నాడు? అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయమన్నాడు. సో అప్పుడు ఇలా వస్తుంది కదా జనరల్ గా 1 2 3 4 5 6. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఫోర్త్ వర్డ్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సో రైట్ సైడ్ నుంచి ఫోర్త్ అంటే ఏమొస్తుంది? మన దగ్గర 5 ఉన్నాయా? సో రైట్ సైడ్ నుంచి ఫోర్త్ అంటే ఏమొస్తుంది? సెకండ్ వన్ వస్తుంది అనమాట. సో సెకండ్ ఇన్ ది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ వన్ బి వస్తే సెకండ్ వన్ సి వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వస్తుంది. Next 94. How many letters are there between second letter of the word which is second from the right hand? So second from the right hand ఏముంది మనకి? CDJI. అందులో వాడికి కావాల్సింది సెకండ్ లెటర్. సెకండ్ లెటర్ అంటే డి. అలానే థర్డ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ విచ్ ఈస్ సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. సెకండ్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ ఇది ఉంది. ఇందులో మనకి థర్డ్ లెటర్ ఏంటి? కే. ఇప్పుడు డికి కేకి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉంటాయి చెప్పండి? సో ప్లేస్ వాల్యూ ఆఫ్ డి ఈస్ 4, కే ఈస్ 11. డిఫరెన్స్ ఎంత ఉంది? సో ఫైనల్ గా ఈ డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దానికి మనం -1 చేసుకుంటాము. టోటల్ గా 6 లెటర్స్ ఉంటాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. నెక్స్ట్ 95. ఇఫ్ ఆల్ ద కాన్సోనెంట్స్ ఆర్ చేంజ్డ్ విత్ దేర్ ప్రిసీడింగ్ లెటర్, అంటే ముందు లెటర్ కాబట్టి -1, అండ్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ చేంజ్డ్ విత్ దేర్ సక్సీడింగ్ లెటర్, దెన్ హౌ మెనీ వర్డ్స్ ఆర్ హ్యావింగ్ అట్లీస్ట్ 1 ఓవెల్, అంటే కనీసం ఒక ఓవెల్ ఉండాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓవెల్ ని సక్సీడింగ్ లెటర్ తో రీప్లేస్ చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా ఓవెల్ వస్తుందా? రాదు. ఏఈఐఓయుకి +1 చేస్తే మళ్ళీ ఎక్కడ కూడా ఓవెల్ రాదు. అయితే ఇప్పుడు కాన్సోనెంట్స్ ని చేంజ్ చేస్తేనే మనకి ఓవెల్ రావాలి. అయితే మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్టుగానే మళ్ళీ అదే లాజిక్ ని అప్లై చేద్దాం. ఏఈఐఓయు అనేవి ఓవెల్స్. ఇప్పుడు ఏ లెటర్స్ కి -1 చేస్తే ఈ ఓవెల్స్ వచ్చే ఛాన్స్ ఉందో చూసుకోండి. ఏం రావాలి? బి, ఎఫ్, జే, పి అండ్ వి. ఈ లెటర్స్ కనుక ఉంటే -1 చేసినప్పుడు అవి ఓవెల్స్ గా మారుతాయి. మరి ఇక్కడ చూడండి బి అనేది ఉందా లేదా? అంటే ఇక్కడ ఒక ఓవెల్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వికేహెచ్వైలో వి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఓవెల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది చూడండి, టిఐఎక్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. నెక్స్ట్ సిడిజే, జే అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఓవెల్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ హెచ్ అండ్ సి ఇక్కడ రాదు. అంటే టోటల్ గా 3 ఓవెల్స్ వస్తాయి. మనకి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ 96 to 100. 8 Bollywood film stars are living in 10 floor apartment. సో ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయన్నాడు? 10 ఫ్లోర్స్ ఉన్నాయి. కాకపోతే పర్సన్స్ ఎంతమంది? 8. అంటే ఖచ్చితంగా 2 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో అవి వేకెంట్ గా ఉండాలి. సో నెక్స్ట్ ఈచ్ పర్సన్ లైక్స్ డిఫరెంట్ సిటీ అని చెప్పాడు. సో ఆ సిటీస్ కూడా ఇచ్చాడు. మొత్తంగా 3 వేరియబుల్స్ ఉన్నాయి. అలానే 2 వేకెంట్ ఫ్లోర్స్ కూడా ఉంటాయి. సో టాప్ నుంచి తీసుకుందాం 10 to 1. సో 6 5 4 3 2 and 1. రైట్. సో కండిషన్స్ ఒకసారి చూసుకుందాం. అజిత్ కుమార్ లివ్స్ ఇన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. సో అజిత్ అనే పర్సన్ ఎక్కడ ఉన్నాడు అంటే ఆడ్ లో ఉన్నాడు.
నెక్స్ట్ బాబీ సింహ లైక్స్ బెంగళూరు అండ్ లివ్స్ 2 floors బిలో అజిత్ కుమార్. 2 floors బిలో అంటే మధ్యలో ఎన్ని ఫ్లోర్స్ ఉండాలి? 1 floor ఉండాలి. సో అజిత్ తర్వాత ఒక ఫ్లోర్ ఉంటే ఆ తర్వాత ఎవరు ఉండాలి అంటే బాబీ సింహ. అండ్ ఇతనికి నచ్చిన సిటీ ఇచ్చేసాడు, దట్ సిటీ ఈస్ బ్యాంగ్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబౌవ్ బిలో వన్ ఆఫ్ ద వేకెంట్ ఫ్లోర్స్ ఈస్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ అబౌవ్ ది అదర్ వేకెంట్ ఫ్లోర్. మనకి 2 వేకెంట్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పాడు. ఇందులో కండిషన్ ఎలా ఇచ్చాడంటే ఒక వేకెంట్ ఫ్లోర్ కి పైన ఎంతమంది అయితే కింద ఎంతమంది అయితే ఉండాలో ఇంకొక వేకెంట్ ఫ్లోర్ కి పైన కూడా అంతమందే ఉండాలి అని చెప్పాడు. ఓకేనా? కండిషన్ చూసుకోండి జాగ్రత్తగా. ఒక వేకెంట్ ఫ్లోర్ కి కింద ఎంతమంది ఉంటారో ఇంకొక వేకెంట్ ఫ్లోర్ కి పైన కూడా అంతమందే ఉంటారు. నెక్స్ట్ వన్ హూ లైక్స్ ముంబై లివ్స్ బిలో ఫహద్ ఫాజిల్. సో ఈ ఫాజిల్ అనే పర్సన్ కి కిందన ముంబై నుంచి వచ్చిన పర్సన్ ఉన్నారు. అయితే అది ఇమీడియట్ గానే అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఓన్లీ 1 person లివ్స్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ బెంగళూరు అండ్ ధనుష్. సో ఇలాంటి క్వశ్చన్ లో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది 1 floor అంటున్నాడా 1 person అంటున్నాడా. ఇక్కడ మనకి బెంగళూరుకి ధనుష్కి మధ్యలో చూడండి 1 person అన్నాడు. 1 person అనేటప్పుడు మధ్యలో 2 floors కూడా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మధ్యలో ఒకటి వేకెంట్ ఉంటే 1 personగా ఉండేది. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి ఆ కండిషన్. సో వీళ్ళిద్దరికి మధ్యలో 1 person ఉండాలి, కాకపోతే పైన ఎవరు కింద ఎవరు మనకు తెలియదు. నెక్స్ట్ హిప్ హాప్ తమిళ లైక్స్ కొచ్చి అండ్ లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ గౌతమ్ కార్తిక్. సో గౌతమ్ కార్తిక్ కి ఇమీడియట్ గా పైన హిప్ హాప్ తమిళ, హీఈస్ ఫ్రమ్ కొచ్చి. అలానే గౌతమ్ అనే ఆయన ఆడ్ లో ఉండాలి అని చెప్తున్నాడు, అబౌవ్ ద 5th floor. సో ఆడ్ నెంబర్ అబౌవ్ ద 5th floor అంటే మనకి ఏమున్నాయి చూడండి, అక్కడ 7 ఒకటి వస్తుంది, ఇంకొకటి 9 ఒకటి వస్తుంది. నెక్స్ట్ వన్ ఓన్లీ 1 floor is between Fazil's floor and Ishwari Raw's floor. సో ఫాజిల్ అండ్ ఈశ్వరి రావుకి మధ్యలో ఒక ఫ్లోర్ ఉంటుంది అని చెప్పి. అయితే ఇద్దరిలో ఎవరు పైన తెలియదు. నెక్స్ట్ ఓన్లీ 1 floor is between the one who likes ముంబై అండ్ ఈశ్వరి రావు. ఇక్కడ కూడా ముంబైకి ఈశ్వరి రావుకి మధ్యలో ఒక ఫ్లోర్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ కండిషన్ the one who likes Kolkata lives immediately below the person who likes Delhi. సో ఢిల్లీకి ఇమీడియట్ గా కిందన కోల్కతా ఉండాలి. దెన్ ఓన్లీ 1 floor is between the floors where the one who likes Delhi and the one who likes Chennai. సో ఢిల్లీ అండ్ చెన్నైకి మధ్యలో 1 floor ఉండాలి. నెక్స్ట్ ద పర్సన్ హూ లైక్స్ హైదరాబాద్ డస్ నాట్ లివ్ ఇన్ ది బాటమ్ మోస్ట్ ఫ్లోర్. సో హైదరాబాద్ నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. రైట్, ఇవి మన దగ్గర ఉన్న క్లూస్. సో దేంతో స్టార్ట్ చేద్దాం చెప్పండి. సో మనకి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక క్లూ దొరుకుతుంది. గౌతమ్ కార్తిక్ అనే పర్సన్ 7 or 9 లో ఉండాలి అని చెప్పాడు. సో ఈ 2 పాసిబిలిటీస్ మనకి ఉంటాయి. సో పైనుంచి వస్తే 9 లో గౌతమ్ కార్తిక్ ని ప్లేస్ చేసుకుంటే మరి గౌతమ్ కార్తిక్ తో కనెక్టింగ్ ఏమని చూడండి, హిప్ హాప్ తమిళ వెంటనే పైన ఉండాలి కదా. సో ఆయన పైన 10th floor లో ఉంటాడు అండ్ హీ లైక్స్ కొచ్చి. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ కనెక్టింగ్ ఏమైనా ఉందా చూడండి. సో మనకి డైరెక్ట్ గా కనెక్టింగ్ అయితే ఎక్కడా కూడా లేదు. సో నెక్స్ట్ ఏదైనా వేరే క్లూ తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి అజిత్ అనే పర్సన్ ఆడ్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు. సో అదొకటే మనకి ఇక్కడ మిగిలిన క్లూ. ఇప్పుడు అజిత్ ఆడ్ లో అనేసరికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, మళ్ళీ 7, 5, 3 ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 1 లో పెట్టుకునే అవకాశం అయితే లేదు, ఎందుకంటే బాబీని ప్లేస్ చేయండి. సో మనం టాప్ నుంచి వస్తున్నాం కాబట్టి అదే ఆర్డర్ లో రండి. సో అజిత్ అనేవాడు ఇప్పుడు 7th లో పెట్టుకుంటే, సో బాబీ అనే ఆయన 5th లో వస్తున్నాడు. సో బాబీ ఈజ్ ఫ్రమ్ బెంగళూరు. సో నెక్స్ట్ ఏమైనా బెంగళూరుతో కనెక్షన్ ఉందా మనకి? బెంగళూరుకి ధనుష్కి మధ్యలో 1 person అన్నాడు. సో 1 person అనేటప్పుడు ఒకసారి చూడండి, 1 person అనేటప్పుడు ఇది వేకెంట్ అయ్యి ఇక్కడ ధనుష్ని పెట్టుకునే ఛాన్స్ ఒకటి ఉంటుంది. అప్పుడు మధ్యలో ఒక అజిత్యగా ఉంటాడు. సో అప్పుడు 1 person అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ ఒక పర్సన్ ని ఉంచి ఇక్కడ ధనుష్ని పెట్టినా అవుతుంది. లేదు ఇక్కడ ఒక పర్సన్ ని ఉంచి ఇక్కడ వేకెంట్ పెట్టి ఇక్కడ ధనుష్ని పెట్టినా అవుతుంది. సో చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. సో దాంతో మనం ముందుకు వెళ్ళలేం. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా కనెక్టింగ్? సో కనెక్టింగ్ ఏమీ లేదు కాబట్టి దీన్ని తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. వేకెంట్ కి కిందన ఎంతమందో వేకెంట్ కి పైన అంతమంది, అంటే ఒక వేకెంట్ కిందన ఎంతమందో ఇంకొక వేకెంట్ పైన అంతమంది. సో ఒకసారి టాప్ నుంచి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 8th కనుక వేకెంట్ అనుకున్నాం అనుకోండి, ఇంకొక వేకెంట్ ఏమవ్వాలి, 3rd అవ్వాలి. నెక్స్ట్ 7th ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. 6th కనుక వేకెంట్ అయితే పైన 4 ఉంటాయి, అప్పుడు 5th మళ్ళీ వేకెంట్ అవ్వాలి. సో ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఇప్పుడు ఒకటే ఛాన్స్ ఉంది, 8th అనేది వేకెంట్ అవ్వడం.
సో ఇక్కడ 8th వేకెంట్ అయితే ఇక్కడ మనకి 3rd వేకెంట్. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ కండిషన్ ఏదైతే మనం చూసామో ధనుష్ కండిషన్, బెంగళూరుకి ధనుష్కి మధ్యలో 1%. సో బెంగళూరుకి ధనుష్కి మధ్యలో 1% అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు, ఎందుకంటే మళ్ళీ ఇది వేకెంట్ అయ్యే అవకాశం లేదు కదా. సో ఆల్రెడీ 2 వేకెంట్ వచ్చాయి. సో ఇప్పుడు కిందకి రావాలి అంటే ఇక్కడ ఒక పర్సన్ ఉంటాడు, అప్పుడు ధనుష్ అనేవాడు ఎక్కడ రావాలి? 2nd ఫ్లోర్లో వస్తుంది, రైట్. సో నెక్స్ట్ ఏమైనా కనెక్టింగ్ ఉందా చూడండి మళ్ళీ ధనుష్తో. సో ధనుష్తో కానీ బెంగళూరుతో కానీ నో కనెక్షన్. సో ఢిల్లీ అండ్ కోల్కతా. నెక్స్ట్ ఇది ఒకసారి చూడండి, ఫాజిల్ కన్నా కిందన ముంబై ఉండాలి. ఫాజిల్ని పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయి మనకి? 6th లో పెట్టాలి, లేదంటే 4th లో పెట్టాలి. సో ఫాజిల్తో కనెక్టింగ్ మళ్ళీ ఈశ్వరీరావుతో కూడా ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. 6th లో ఫాజిల్ని కనుక పెడితే ఈశ్వరీరావు ఎక్కడ రావాలి? ఇప్పుడు మధ్యలో 1% అన్నాడా, ఫ్లోర్ అన్నాడా? ఫ్లోర్ అన్నాడు, అంటే ఈశ్వరీరావు మస్ట్ బి 4th ఫ్లోర్. నెక్స్ట్ ఇక్కడ ఈశ్వరీరావుకి ముంబైకి మధ్యలో ఒక ఫ్లోర్ ఉంది అని చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఒక ఫ్లోర్ అనేసరికి మళ్ళీ ఎన్ని ఛాన్సెస్ వస్తాయి? ఒకటి 6th లో రావచ్చు, లేక 2nd లో రావచ్చు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫాజిల్ కన్నా కిందన ముంబై అన్నాడుగా, అప్పుడు మరి ఫాజిల్ ముంబై అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడ రావాలి అంటే 2nd లో వస్తుంది. ధనుష్ మస్ట్ బి ఫ్రమ్ ముంబై. నెక్స్ట్ ఏమైనా కనెక్టింగ్ ఉందా? సో ఢిల్లీ అండ్ కోల్కతా ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ అండ్ చెన్నై ఉన్నాయి. ఈ క్లూ ద్వారా చూద్దాం. ఢిల్లీ కోల్కతా వరుసగా రావాలి అంటే ఎక్కడ ఛాన్స్ ఉంది మనకి? 7th లో ఢిల్లీ పెట్టుకుంటే 6th లో కోల్కతా. నెక్స్ట్ ఢిల్లీకి చెన్నైకి మధ్యలో ఒక ఫ్లోర్ అన్నప్పుడు చెన్నై ఎక్కడ రావాలి? 9th లో వస్తుంది. సో మిగిలినవి 2 ప్లేసెస్. హైదరాబాద్ 1st లో రాకూడదు అన్నాడు కాబట్టి 4th లో హైదరాబాద్ వస్తుంది. ఆ మిగిలిన సిటీ ఏదైతే ఉందో అది 1st లో వస్తుంది. అలానే ద పర్సన్ ఎవరైతే మిగిలారో అతన్ని కూడా 1st లో ప్లేస్ చేసుకోండి. సో ద రిమైనింగ్ సిటీ హియర్ ఈస్ పునే అండ్ పర్సన్ ఈస్ Catherine Teresa. This is the final answer.